యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్. ప్రభాస్ కు వచ్చిన క్రేజీని ఉపయోగించుకోవాలని వివిధ సంస్థలు పోటీ పడుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నయా సూపర్ స్టార్ గా అవతరించాడు ప్రభాస్. దీంతో మన ప్రభాస్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి పలు బ్రాండ్లు ఆసక్తిగా ఉన్నాయట. ఇప్పటికే ఎంతో మంది ప్రభాస్ ను ఈ విషయమై సంప్రదించారంట కూడా. అయితే ప్రభాస్ అడుగుతున్న రెమ్యునరేషనే వారిని టెన్షన్ పెడుతుందట. బాహుబలి సినిమా చుట్టూ తయారైన క్రేజీని, హైప్ ని దృష్టిలో పెట్టుకుని సొమ్ము చేసుకోవాలని బ్రాండ్ కంపెనీలు పరుగులు పెడుతూ ప్రభాస్ ముందు వాలిపోతున్నాయి. కానీ బాహుబలి 2 తర్వాత తన పాపులారిటీ ఏ రేంజ్ లో పెరగబోతుందో బాగా గ్రహించిన ప్రభాస్ దానికి అనుగుణంగానే తన బ్రాండ్ విలువను పెంచాలని డిసైడ్ అయిపోయాడట. బాహుబలి పుణ్యమాని తనకు ఏర్పడిన బ్రాండ్ విలువను పూర్తి స్థాయిలో వాడుకోవాలని ప్రభాస్ భావించడమే అందరికీ షాక్ కలిగిస్తుంది. ఏ కంపెనీ అయినా తనను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలంటే ప్రభాస్ 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నది వార్త. ఇది ప్రస్తుతం స్టార్లకున్న మార్కెట్ రేంజ్ కి డబుల్ రేట్ అట. దేశంలో పేరొందిన స్టార్ క్రికెటర్లు, బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా ఎంత పెద్ద కంపెనీకైనా సరే బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే 4 లేదా 5 కోట్ల రూపాయలను డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. అయితే ఎంత బాలీవుడ్ స్టార్ అయినా వారికి దక్షిణాదిన అంత ఫాలోయింగ్ ఉండదు. అదే ప్రభాస్ అయితే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలకు సుపరిచితుడు. పైగా త్వరలోనే బాహుబలి 2 కూడా విడుదలవుతుంది. ఇది సూపర్ హిట్ అయితే ప్రభాస్ క్రేజ్ మరింత పెరుగుతుంది. అందుకే ప్రభాస్ అంత డిమాండ్ చేస్తున్నాడట. కొంతమంది ఇప్పటికే ప్రభాస్ తో ఒప్పందం కుదుర్చుకోగా మరికొంతమంది సినిమా విడుదలైన తర్వాత డీల్ సెట్ చేసుకుందామని అనుకుంటున్నారట.